హరి ఓం. అందరికీ నమస్కారం. ద్వాపర యుగంలో ఉత్తర కురుభూములలో భృంగిరసుడు అనే ఒక సామాన్య గృహస్థుడు ఉండేవాడు. ఆయనకి అమృతాన్ని సాధించి చావు లేకుండా చేసుకోవాలనే కోరిక కలిగింది. దాంతో భృంగిరసుడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అది అనేక రకాల దేవగణాలు తిరిగే ప్రాంతం. అక్కడ భృంగిరసుడికి సిద్ధులతోనూ చారుణులతోనూ పరిచయం కలిగింది. అమృతం సాధించడానికి మార్గం ఏదైనా ఉందా అని భృంగిరసుడు మిత్రులైన ఆ సిద్ధులు చారణుల్ని అడిగాడు. అందుకు తపస్సు చేయడం తప్ప మరొక మార్గం లేదు. తపస్సు ద్వారా కూడా అమృతం లభించకపోవచ్చు. కావలిస్తే మాకు తెలిసిన సిద్ధ విద్యలు నేర్పుతాం అన్నారు సిద్ధచారణులు. భృంగిరసుడు వారి దగ్గర సిద్ధ విద్యలు పూర్తిగా నేర్చుకుని దేవతలు సంచరించే ఆ ప్రాంతం వదిలి అరణ్య ప్రాంతాలు చేరుకున్నాడు. అక్కడ ఆయన తపస్సు చేద్దామనుకున్నాడు, కానీ ఆ తపస్సు సాగలేదు. ఆ అరణ్యం దగ్గరలోని చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ఆయన వైద్యంలో సిద్ధహస్తుడని తెలుసుకుని ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆయన ఔషధాలు ఇచ్చేవాడు కాదు. కొన్ని రోగాలకు కారణం చెడు బుద్ధులు. అలాంటి రోగాలు కలవారికి వారి బుద్ధులు మారితే తప్ప ఆ రోగాలు నయం కావు అని చెప్పేవాడు. చాలామంది తమ బుద్ధులు ఆలోచనలు మార్చుకుని చికిత్సలు పొందారు. మరికొన్ని రోగాలను ఆయన ప్రాణాయామంతో నయం చేశాడు. కొన్ని దీర్ఘరోగాల్ని యోగాసనాల ద్వారా నయం చేశాడు. కొన్నిటికి మాత్రమే ఆయన మూలికా వైద్యం చేసేవాడు, పూర్తిగా నయం చేసేవాడు. భృంగిరసుడు కీర్తి అరణ్యం దాటి నగరాలకు వ్యాపించింది. లక్షల సంఖ్యలో జనం ఆయన దగ్గరికి రాసాగారు. ఆయన చుట్టూ ఒక పెద్ద సమాజమే ఏర్పడిపోయింది. ప్రజాపాలన, ప్రజా సౌకర్యాల ఏర్పాటు, శాసనాలు, ధర్మసూత్రాలు, న్యాయ నిర్ణయాలు మొదలైనవన్నీ భృంగిరసుడే చూడవలసి వచ్చింది. ఈ ఊబిలో నుంచి బయటపడకపోతే తాను అమృతం సాధించే కృషి సాగదని ఆయనకి అర్థమైపోయింది. అందుచేత ఆయన ఈ పనులన్నీ చూడడానికి కొందరు సమర్థుల్ని తయారు చేసి మరికొందరు శిష్యులకి సిద్ధ విద్యలు నేర్పి ఒకనాటి రాత్రి తాను స్థాపించిన భృంగిపురం నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెంట ముఖ్యులైన శిష్యులు 4 మాత్రమే ఉన్నారు. భృంగిరసుడు వెళ్ళిపోయాక భృంగిపుర వాసులు ఆయన గురించి రకరకాల కథలు అల్లారు. ఆయన దేవుడని, మానవుల్ని ఉద్ధరించడానికి ముని రూపంలో వచ్చి తన పని పూర్తి కాగానే అంతర్ధానమైపోయాడని చెప్పుకున్నారు. వాళ్ళు ఆయనకి దేవాలయం కట్టి పూజలు చేయసాగారు. ఈలోపుగా భృంగిరసుడు తన 4 శిష్యులతోనూ హిమాలయాలకి చేరుకుని అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఆయన శిష్యులు కూడా ఆయన చెప్పిన పద్ధతిలోనే తపస్సు చేసేవారు. 5 పర్వతాల వెంబడి లోయలలోనూ తిరిగి భృంగిరసుడు చూపించిన మూలికల్ని తెచ్చేవారు. తపస్సు ద్వారా సాధించిన శక్తుల వల్ల భృంగిరసుడు తనకి పనికి వచ్చే మూలికల్ని కంటితో చూసి, వాసన చూసి, వేళ్లతో నిమిరి తెలుసుకునేవాడు. అనేక సంవత్సరాల పాటు తపస్సు, సాధన, పరిశ్రమ చేసిన మీదట భృంగిరసుడు అమృతాన్ని సాధించాడు. ఆ అమృతాన్ని సేవించడానికి తన శిష్యులు 4 అర్హులు కారేమో అని ఆయనకు అనిపించింది. అందుచేత ఆయన వారికి ఒక పరీక్ష పెట్టదలిచాడు. ఆయన తాను తయారు చేసిన అమృతాన్ని మట్టి పాత్రలో తన ముందు పెట్టుకుని తన శిష్యుల్ని తన ఎదురుగా కూర్చోమని వారితో, నా సర్వశక్తులు ధారపోసి దీన్ని తయారు చేశాను. ఇది అమృతం అవునో కాదో తాగితే తప్ప తెలియదు. దైవం అనుకూలించి ఉంటే మన ప్రయత్నం సఫలమై ఇది అమృతం అవుతుంది, లేని పక్షంలో కాదు అన్నాడు. ఇలా అని ఆయన పాత్రలోని ద్రవం కొంచెం తాగి విరుచుకు పడిపోయాడు. అది చూసి 4 శిష్యులు నిర్ఘాంతపోయారు. గురువుగారు అమృతం తయారు చేయ సంకల్పించి హాలాహలం సాధించారు అన్నారు వారిలో 3. ఆ శిష్యులలో కృణువు అనేవాడు, గురువుగారు మహాతపస్శాలి, ఆయన అనాలోచనగా దీన్ని తాగి ఉండరు అంటూ తాను కూడా పాత్రలోని ద్రవాన్ని తాగి అతను కూడా విరుచుకు పడిపోయాడు. మిగతా 3 ఇది తాగి చచ్చే కన్నా మరి 4 కాలాల పాటు బ్రతికి ఉండి అందరూ చచ్చినట్టు చావడమే మేలు అనుకుని మిగిలిన 3
శీఘ్రంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే భృంగిరసుడు కృణువు లేచి కూర్చున్నారు. భృంగిరసుడు కృణువుతో, నాయనా, మనిద్దరము మృత్యువుని జయించాము. నేను భూమి మీద చాలా కాలం జీవించాను. నాకు బొందితో స్వర్గానికి వెళ్ళే శక్తి వచ్చింది. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా చిన్నవాడివి, అందుచేత నువ్వు మరి కొంతకాలం ఈ లోకంలో ఉండి లోకం పోకడ గమనించి ఈ జీవితం మీద రోత పుట్టినప్పుడు నాలాగే బొందితో అంటే శరీరంతో స్వర్గానికి వచ్చేయి అని చెప్పి ఆకాశంలోకి తేలిపోయాడు. కృణువు అనేక వేల సంవత్సరాలు చిరంజీవిగా ఉండి మనుషుల మధ్య తిరిగి అనేకమైన లోకోపకార కార్యాలు చేసి తాను కూడా బొందితో స్వర్గానికి వెళ్ళిపోయాడు. తరువాతి భాగంలో మరొక మంచి కథని చెప్పుకుందాం. హరి ఓం.